నెల్లూరు జిల్లా కోట మండలం గొడలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గూడూరు ఎమ్మెల్యే పాతం సునీల్ కుమార్ సహకారంతో అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేయనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ దీప అలంకరణ, ప్రత్యేక క్యూ లైన్లు, త్రాగునీరు, పారిశుద్ధ్య పనులు పూర్తి చేశామన్నారు. వేద పండితులచే రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం, రథోత్సవం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాతం సునీల్ కుమార్ పాల్గొంటారని తెలిపారు. స్వామివారి భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని పేర్కొన్నారు. సమేత సంగమేశ్వర స్వామిని నమో నమః. భక్త మహాశయుల విజ్ఞప్తి, ఏటా ప్రతి సంవత్సరంలో భాగంగా 2026వ సంవత్సరం పరాభావనామ సంవత్సరంలో ఏప్రిల్ 5వ తారీఖు నుండి ఏప్రిల్ ఈ నెల 15వ తారీఖు వరకు కూడా శ్రీ గూడలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంగానున్నది. ఈ సంవత్సరం ఈ నెల ఏప్రిల్ 14వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 12 గంటల మధ్యన శ్రీ కామాక్షిదేవి యొక్క సమేత సంగమేశ్వర స్వామివారి వివాహ వార్షిక కళ్యాణ మహోత్సవం కూడా జరగనున్నది. కావున ఉదయం 5వ తారీఖున అంకురార్పణ మొదలు 15వ తారీఖు ఏకాంత సేవ వరకు రోజుకొక ఉత్సవంతో గ్రామోత్సవంగా చేసుకుంటూ రోజుకొక ఉభయకర్తలు వారి ఆధ్వర్యంలో గూడలి గ్రామ భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క అత్యద్భుతంగా స్వామివారి కైంకర్యాలు జరగనున్నది. ఈ నెల 6వ తారీఖున బ్రహ్మోత్సవంలో భాగంగా 2వ రోజు ధ్వజారోహణ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై కొడిముద్దలు ఎవరికి కావాలో అటువంటి సమయం ఉదయం 10:30కి మహిళలకు, స్త్రీలందరికీ కూడాను కొడిముద్దలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్ల యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ తేదీ నుంచి అంకురార్పణ స్టార్ట్ అవుతుంది. 15వ తేదీ ఏకాంత సేవతో ముగియనుంది. ఈ కార్యక్రమాల్లో 13వ తేదీ నెల్లూరు మ్యూజికల్ నైట్స్ వారిచే బ్రహ్మాండమైన పాట కచేరీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది.